నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శాటిలైట్ సిటీ గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి జక్కంపొడి రాజా. ఆదిత్య డిగ్రీ కళాశాలలో పురాతన నాణేలు ప్రదర్శన కనుమరుగైపోతున్న చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ జూనియర్ కాలేజీ నందు 46.20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ మరియు బయాలజీ ల్యాబ్లను ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. అలాగే 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ప్రజల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యారంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, పాఠశాలలో ఉత్తీర్ణత శాతం కూడా బాగుందని అన్నారు. జూనియర్ కాలేజీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. ఓకే సార్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలని సబ్జెక్ట్ కోసం దీన్ని ఇంగ్లీష్ స్కూల్గా మార్చడం జరుగుతోంది. ఆల్రెడీ ఇంటర్మీడియట్ క్లాసులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ల్యాబ్లు కూడా 50 లక్షల రూపాయలతో ల్యాబ్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇంకా అదనపు కరెక్ట్ లేదు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి స్థాయిలో శాటిలైట్ సిటీ ప్రాంతంలో ఏబిసిడి అనుకూలంగా హైస్కూల్ కానీ అదేవిధంగా ల్యాబ్లు కానీ అన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. జూనియర్ కాలేజీ కూడా ఇక్కడే ఏర్పాటు అవుతుంది. సైన్స్ సెక్షన్ కూడా కావాలన్నారు. త్వరలోనే సైన్స్ సెక్షన్ కూడా శాంక్షన్ చేసి నగరానికి వెళ్లకుండా ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే లక్ష్యం. ఎందుకంటే మధ్యతరగతి కింద వారు రాజమండ్రి నగరం నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా సహాయకారిగా ఉంటుందని భావన. మంచి రిజల్ట్ ఇస్తున్నారు అధ్యాపకులు, మంచి రిజల్ట్ ఇస్తున్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి. 100% రిజల్ట్ రావాలి. అలాగే ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఈ ప్రాంతంలో రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, ముఖ్యంగా పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని రాజనగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపొడి రాజా పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గిట్టుబాటు ధరల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అలాగే గుంటూరు మిర్చి రైతుల సమస్యల్ని కూడా జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, లీజుకు భూములు తీసుకుని సాగు చేసిన రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు పెట్టినా రైతులకు ఆశించిన ఆదాయం రావడం లేదని, కిలో పొగాకు ఉత్పత్తిపై రైతుకు సుమారు 39 రూపాయలు మాత్రమే మిగులుతూ ఉందని వివరించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హోంశాఖ మంత్రులు తానేటి వనిత గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర సమన్వయకర్తలు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే తలారి వెంకట్రావు గారు కావచ్చు, శ్రీనివాస్ నాయుడు గారు కావచ్చు, అందరం కలిసి ఆవేళ దేవరపల్లిలో టొబాకో బోర్డు దగ్గర ధర్నాను కూడా నిర్వహించడం జరిగింది టొబాకో రైతుల సమస్యల గురించి. అదే మాదిరిగా జంగారెడ్డిగూడెంలో కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ప్రభుత్వానికి కనువిప్పు జరిగేలా పొగాకు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తాము అని చెప్పి ఒక పిలుపునిస్తే సుమారు 1000 మంది రైతులు 1000కి పైగా ట్రాక్టర్లతో ఒక ర్యాలీని నిర్వహించి ప్రభుత్వం దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకెళ్లేట్టుగా చేశారు. రేపు 5వ తేదీ నాడు
జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు దేవరపల్లి టొబాకో బోర్డుకి. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల తిరుగుబాటుకి మీరు లోనవ్వక తప్పదు అనేటువంటి విషయాన్ని గమనించండి. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక సమస్య మీద మాట్లాడతారో వెంటనే కంటి తుడుపు చర్యల కింద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేశాం, 50,000 రూపాయలు వడ్డీ లేని అప్పు ఇవ్వబోతా ఉన్నాం. మీ ముష్టి ఎవరికి కావాలని అడుగుతా ఉన్నాం. వడ్డీ లేని అప్పు 50,000 రూపాయలు ఇస్తావా? ఒక్కొక్క రైతు ఒక బ్యారెన్లో కనీసం అంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు నష్టపోతూ ఉంటే, వాతావరణం మారుతూ ఉంది, వర్షాలు వస్తే ఆ పొగాకు సువాసన అనేది ఏదైతే ఉంటుందో అది పోతుందని, రంగు మారుతుందని బెంబేలు ఎత్తిపోయి రైతులు ఆత్మహత్య శరణ్యమా అని చెప్పని ఎవరు నన్ను ఆదుకునే దేవుడు అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటే, మీకేమో 50,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, 4 ఫోటోలు తీయడం, పేపర్లో వేయడం. మీరు గవర్నమెంటు, మరో పక్కన కంపెనీలు ఏమో వేల కోట్లు లాభాలు ఆర్జిస్తారు. రైతుల కష్టం గురించి రైతు ఎవరైనా మాట్లాడితే మాత్రం దానిని అవహేళన చేసి మాట్లాడేటట్టుగా చేస్తూ ఉంటారు. కనుమరుగైపోతున్న చరిత్రకు నిలువెత్తు నిదర్శనంలో నేడు రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీమతి పి లక్ష్మీ సరోజు అధ్యక్షతన రాజమండ్రి వాస్తవ్యులు ప్రముఖ పిలాటకల్ శ్రీ ఇడుపులపాటి నరసింహారావు గారిచే క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం నాటివే కాక బ్రిటిష్ కాలం, మౌర్య చక్రవర్తుల కాలం, ఛత్రపతి శివాజీ కాలం నాటి అనేక నాణ్యాలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు ప్రదర్శన. ఈ ప్రదర్శనలు చిల్లి గవ్వలు, 1/2 పైసా, అనా కానీ 20,000 రూపాయల నోటు, రకరకాల మెటల్స్తో రూపొందించబడిన ఆనాటి నాణ్యాలు మాత్రమే కాక కన్నడ సినీ హీరో ఫోటో స్కాన్ చేస్తే వారి వాయిస్ వినిపించడం విద్యార్థుల్ని ఎంతగానో ఆకర్షించింది. భారతదేశ చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలని ఆకాంక్ష ఆవిష్కరించింది. అందరికీ నమస్కారం. ఇవాళ ఆదిత్య డిగ్రీ కళాశాల రాజమండ్రి బ్రాంచ్ నందు ఫిలాటలిస్ట్ మా మిత్రులు కె నరసింహారావు గారు కాయిన్స్ కమ్ నోట్ ఎగ్జిబిషన్, అలాగే దాని చరిత్ర, వివిధ దేశాల నుంచి ఉన్న కాయిన్స్, నోట్లు, అలానే దానికి సంబంధించిన చరిత్ర అంతా ఇక్కడ డిస్ప్లే చేశారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు విద్యార్థులందరూ కూడా ప్రముఖ జ్ఞానాన్ని, దేశ చరిత్రని, అలాగే ప్రముఖ దేశాల కాయిన్స్ని తెలుసుకుంటారు అని ఒక చిన్న ప్రదర్శన జరిపించడం జరిగింది. కానీ ఇందులో ఇంత విజ్ఞానం ఉందని నేను కూడా ఇవాళ నేర్చుకున్నాను. దీనికి నరసింహారావు గారికి చాలా కృతజ్ఞతలు. అలానే దీనికి సపోర్ట్ చేసిన మా యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. నమస్కారం అండి అందరికీ. నేను మా అమ్మాయి సింధురత్నం అండి. మా అమ్మాయి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మామూలుగా జనరల్గా మేడంని అడిగాను. అడిగితే దానికంత ఇంకేముందంటే పెట్టుకోండి అని చెప్పారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అండి మామూలుగా కాకముందే నేను ఇప్పుడు నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ల నుంచి మొదలుపెట్టానండి. నాకు ఇప్పుడు 50 వచ్చేసినాయి. అప్పటి నుంచి పోగు చేస్తూ ఉన్నాను. దీని ముఖ్య కారణం మా తాతయ్య గారికి నేను కంగ్రాచులేషన్ చెప్పుకోవాలండి. నువ్వు దమ్ముడికి పనిచేయవు, చిల్లుకాని పనిచేయవు తిట్టేవాళ్ళని. తిడితే అలిగి నేను పక్కన కూర్చోకుండా ఇలాగ ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క నోటు సంపాదించుకోవాలి. ఆఖరి మా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అప్పుడు ఒక 10 పైసలు ఇస్తే 10 చాక్లెట్ కొని తినేవాళ్ళు. నేను అవి కొనుక్కోకుండా ఆ 10 పైసలు అలాగ రూపాయి చేసుకుని రూపాయి పెట్టి ఒక కాయిన్ కొనుక్కునేవాడిని. అలాగే ఇంట్లో పండగలకి తీసుకెళ్తాననేవాళ్ళు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 100 నేను దాచుకొని అలా 100 పోగు చేసుకొని ఒక నోటు కొనుక్కునేవాడిని. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసినందుకు నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందండి. నేను 100 సంవత్సరాలు పెట్టానని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు నాకు థామస్ అల్వా ఎడిసన్ కాయిన్ ఇచ్చారండి. అలాగే 200 సార్లు పూజ చేశానని చెప్పేసి మూన్ ల్యాండింగ్ కాయిన్స్ అని అమెరికా నుంచి తెప్పించి ఇచ్చారండి. ఇది 211దండి నాది. నమస్తే. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనను మనం చూస్తున్నాం. దానికి మరి కర్త కర్మ క్రియ నరసింహారావు గారు, ఆయన వృత్తిరీత్యా వ్యాపారం అయినా ప్రవృత్తిరీత్యా స్టాంపులు, నాణ్యాలు, కలెక్షన్, నోట్లు. జనరల్గా ఈ రకమైన కలెక్షన్ చేసేవాళ్ళు అయితే స్టాంపులు లేకపోతే నాణ్యాలు ఇలా చేస్తారు తప్ప ఇలా 3 రకాల కలెక్షన్ చేయటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మన ప్రదర్శన ఏంటంటే దాన్ని విభజించడం. దేవీ దేవతల టైప్ ఒకటి,
పరిపాలన కాలంలో వచ్చినటువంటివి దేశాల వారీగా, అలాగే నోట్లు ఉన్నాయనుకోండి నోట్ల వారీగా. మరి ఈ మీ పిల్లలు ఎవరికి కూడా పైసలు, కాణీలు, అర్ధనాలు, దమ్మిడీలు తెలియవు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవాళ. అవన్నీ మాకు కొంత తెలుసు, మాకు కూడా కొన్ని తెలియకపోవచ్చు, కానీ నాకు దమ్మిడీ నుంచి నాకు తెలుసు. పైసా 2 పైసలు తెలుసు, కానీ మీకు ఎవ్వరికీ తెలియదు. అనా తెలియదు మీకు. రూపాయికి 10 పైసలు ఏంటంటే 10 పదులు 100 కాబట్టి చెప్తారు, కానీ రూపాయికి అనాలు ఏంటంటే 16 అని చెప్పలేరు మీరు. అలాగే ఆ రోజున వెండి కాయిన్సే ఉండేవి ఆ రోజుల్లో. మా ఇంట్లో 18 వెండి రూపాయలు ఉండేవి. నా చిన్నప్పుడే మా మామగారు ఎవరో ₹1కి 50 రూపాయలు ఇస్తానంటే ఆవిడ ఇచ్చేసింది. అయ్యయ్యో, అది ఇప్పుడు ఆ కాయిన్ కొనాలంటే 5,000 రూపాయలు సార్. అదే లేవు అప్పట్లో 50 రూపాయలు అంటే ఆవిడకి ఎక్కువ ఏదో అవసరమైంది ఇచ్చేసింది. 18 కాయిన్స్ ఉండేయండి మా ఇంట్లో. ప్రతి పెళ్లికి ఇచ్చేది ఆవిడ. ఏది జూదం ఆడతారు కదా పెళ్లిలో, ఆ జూదానికి ఇచ్చేది ఆవిడ. నాకు ఓ స్టేజ్ వచ్చేటప్పటికి ఆవిడ లేకుండా పోయే. నేనైనా ఇది మొత్తం పెడతానికి కారణం ఏంటంటే అండి, తాతయ్య గారు నువ్వు దమ్మిడికి పంచేవు, చిల్లు కానీ గవ్వ కూడా పంచేవు అనేవాళ్ళు. ఆ చిల్లు గవ్వ నుంచి, దమ్మిడి నుంచి కూడా మొదలుపెట్టి ఇంత ఇలా సంపాదించుకున్నాను. దీని ద్వారా ఇంతే కాదండి, స్కూల్స్లో, కాలేజీలో, మ్యారేజ్ ఫంక్షన్లో కూడా పెడుతుంటాను. చాలామందికి తెలవాలి. ఇప్పుడు పిల్లలకి చాలా వరకు తెలియదు, ఎవరికీ తెలియదు. చాలామంది కాదు, ఈ తరం పిల్లలు ఎవరికి తెలియవు. కృష్ణదేవరాయలు పరిపాలించాడు, గుప్తుల కాలంలో నోట్లేంటి, లేకపోతే ఆ దేవతల యొక్క విగ్రహాలు, ఫోటోలు, కాయిన్స్ ఉన్నాయని ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. ₹1,00,00,000 కాయిన్ ఉందని ఎవరికైనా తెలుసా? ₹1,00,000 కాయిన్ ఉందని ఎవరికైనా తెలుసా? నోటు తెలియదు మనకి. 20,000 తెలుసు అంతే. మనకి 20,000 కూడా తెల్ల. మనకి 2,000 రద్దు చేశారు. ఇప్పుడు అది లేదు, 1000 అంతేనండి. 500 1000 2,000 కూడా రద్దు చేశారు. అంచేత మనకి అది తెలియవు. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో, 1,00,000 వరకు, 1,00,00,000 వరకు ఉన్నాయి నోట్లన్నీ కూడా. కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవుళ్ళ యొక్క ఫోటోలుతో కాయిన్స్ ఉన్నాయి. భరతరత్న అవార్డులు వచ్చినాడు ఫోటోలతో అవార్డులు ఉన్నాయి. అలాగే 400 ఏళ్ళు దాటినటువంటి దేవాలయాల ఫోటోలతో అవార్డులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వేస్తాయి. మన పేపర్లో చూడటం తప్పితే మనకి ఆ కాయిన్స్ మనం సేకరించలేము. ఎందుకంటే లిమిటెడ్గా ఉంటాయి అవి. చలామణిలోకి రావు. కొన్ని వేస్తారంతే. వేసో 100 కాయిన్సో 50 కాయిన్సో వాళ్ళు రిలీజ్ చేస్తారు అంతే కదండి. మన ఎన్టీఆర్ది కూడా అంతే. 100 ఏళ్ళు అయిందని కాయిన్ రిలీజ్ చేశారు. అవన్నీ ఆయన సేకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఇలాగా కన్సాలిడేట్ చేయటం ఇంకొక ఎత్తు. సేకరించి పెట్టేస్తారంటే అలాగా నేను చూసాను చాలా స్టాంపులు, నోట్లు. కానీ ఇలా ఉండవు అవి. ఊరికే అది అదండి, అది ఇదండి అని కలగాపులగంగా ఉంటుంది. కానీ ఈయన చాలా సిస్టమేటిక్గా చేయటం అనేది చాలా. పైగా వాటి యొక్క చరిత్ర, ఆయన నోట్లు పెట్టేస్తారంటే మనకి ఆ చరిత్ర రాయరు. ఇక్కడ చరిత్ర రాశాడు ఈయన, అది పరిశోధించి. ఇవన్నీ చాలా గ్రేటు. మీరు అందరూ నేర్చుకోవాలి, చూడాలి. ఇప్పటికైనా మీరు, మా చిన్నప్పుడు నేను ఇది ఏంటివి స్టాంప్స్ కలెక్ట్ చేశాను. అప్పుడు టీచర్స్ చెప్పేవారు స్టాంప్స్ కలెక్ట్ చేయండి అని చెప్పేసి. అటువంటి హాబీలు మనం నేర్చుకున్నట్టయితే ఈ సంస్కృతి లేదా ఇతర దేశాల యొక్క కల్చరు మనకు అర్థమవుతూ ఉంటుంది. స్టాంపుల మీద, నోట్ల మీద మన కల్చర్ ఉంటుంది. మన నోటు మీద ఎవరు ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది. ఏ నోటు మీద చూసినా. ఎందుకు ఉంటుంది? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనది అలా తరతరాలుగా ఇంకా కంటిన్యూ అవుతుంది 100 ఏళ్ళైనా. అంచేత మీకు అవన్నీ నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మా మేడం గారి పేరెంట్ ఇది. అందుకని మా మేడం గారు, సరోజా మేడం గారు, మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే మనకి కాలేజీలో ఆయన ఫ్రీగా మీ అందరికీ కూడా ఇది అరేంజ్ చేసి పెట్టారు. మీరు చక్కగా నేర్చుకోండి, తెలుసుకొని దీని నుండి మనం ఏం చేయాలి, మనం కూడా ఇటువంటిది ఏదైనా చేసి గుర్తింపు పొందాలి అనే ఆలోచన చేస్తూ ఉండండి. అంతేగాని సెల్ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేయటం అవి కాదు. భవన్ నిర్మాణ కార్మిక సంఘాల సమిఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్ద కార్మికుల సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్మికుల కోసం 4 పథకాలు రిలీజ్ చేశారు. కానీ మే వరకు మాత్రమే కార్మికులకు ఉపయోగపడ్డవి. తదుపరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పథకాలు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు. అందువల్ల దీనివల్ల ఒక మ్యారేజ్ కానీ, ఒక డెలివరీ కానీ, సహజ మరణం కానీ గత 3 నెలల నుండి ఆఫీసుల చుట్టూ ప్రదర్శన చేయడం తప్ప కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదని కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు ఏపీ పోర్టల్ వెళ్లాలని వారు సూచిస్తున్నారు. కానీ ఏపీ పోర్టల్కి వెళ్తే సచివాలయ సిబ్బంది అందుబాటులో లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు వరకు కూడా కార్మికుడు చనిపోయి 3 నెలలైనా సరే ఇంతవరకు న్యాయం జరగలేదు. కాబట్టి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు తక్షణమే స్పందించి కార్మికులకు ప్రభుత్వ పథకాలు చేరవయ్యే విధంగా కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చొరవ చూపాలని తెలిపారు. విజ్ఞప్తి ఏంటనగా రకరకాల
బిల్డింగ్ సోదరులు అన్ని రకాల పనివారులు బిల్డింగ్ పనులు చేయడానికి వస్తారండి. అయితే వాళ్ళు ఎవరో ఏంటో కేర్ ఆఫ్ లేని వారు వస్తున్నారు. చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా పాపం పొట్ట చేత పట్టుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రూఫ్ లేకుండా పనులు చెప్పకండి. బిల్డింగ్ యజమానులు దయచేసి ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకు వర్క్లు ఇవ్వకండి. వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళకి పనులు ఇవ్వద్దు. అలాగే ఐడెంటిటీ కార్డు కంపల్సరీ. ఏం చేస్తాడు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్ గారు ఏంటి, సంఘం తరపున ఐడెంటిటీ కార్డు అడగండి, లేదంటే భవన నిర్మాణ కార్డు అడగండి, ఏదో ఒక ప్రూఫ్ చూపించమనండి. అలాగైతే పనులు ఇవ్వండి. లేదంటే మాకు లెటర్లు పెట్టుకున్నారండి, ఏంటి మా ఇంట్లో ఇలా పనిలోకి వచ్చారండి, ఇది మిస్ అయిందండి, అది మిస్ అయిందండి, ఎలక్ట్రికల్ కట్ట మిస్ అయిందండి, ప్లంబింగ్ సామాన్ మిస్ అయిందండి, కార్పెంటర్ గారిది ఏదో సుత్తి మిస్, ఇలాగా సంథింగ్ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఏంటంటే సరి అయిన ప్రూఫ్ ఉన్నవాడికి మాత్రమే పనులు ఇవ్వండి. తీసుకెళ్లే ముఖ్యమైనటువంటి మన మిత్రులందరికీ తెలియజేయడం ఏంటంటే మీరు కూడా ప్రతి ఒక్కరు ఐడెంటిటీ కార్డు చేయించుకోవాలి. పనిలోకి తీసుకెళ్లే వాడికి కూడా ఐడెంటిటీ కార్డు ఉండాలి. సరి అయిన పని ఒప్పుకోండి, తక్కువ ధరకు ఒప్పుకోకూడదు. చక్కని పని ఒప్పుకొని డబ్బులు మిగిలేలా చూసుకొని నష్టపోయిందని మళ్ళీ మా దగ్గరికి రావద్దు. అలాగే ఈ ఇలాంటి కంప్లైంట్స్ ఏవి కూడా మాకు రావద్దు. రాకుండా మీరు జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కృషి చేసి మనం అందరం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి నెల జరగబోయేటువంటి క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్ద కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఇందులో ఏ విధంగానైతే మరి కార్మికులకు వరాలు జల్లించినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, వారందరికీ కూడా 2 చేతులతో నమస్కారాలు పెడుతున్నాం. అయ్యా, మేడే 1 వచ్చిందంటే కార్మికులు ఎక్కడున్నారు అని చుట్టుముట్టి బహిరంగ సభలు పెడతారు. మేడే దాటిపోయింది. మేడే వారం రోజుల్లో ఆడి చచ్చిపోయాడా, డెలివరీ అయిందా, మ్యారేజ్ అయిందా, ఈ స్కీములు విడుదల చేశారు. మే 1వ తారీఖులోగా విడుదల చేశారు. మే 1 నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క క్లైమ్ అంటే కూడా ఏది కదా విడుదల కాలేదు. మరి మ్యారేజ్ స్కీములు పెట్టాం, డెలివరీ స్కీములు పెట్టాం, సహజ మరణానికి పెట్టాం, ఏది అవలేదండి. ఏమైనా అయితే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ లో ఏపీ మీ సేవ అనే పోర్టల్ మటుకు పెట్టారు చక్కగాని. అయ్యా, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నది? కార్మికులు బాగోగులు చూడడానికా? కార్మికులు చచ్చిపోతే ఓదార్చడానికా? ఇది ఎంతవరకు సమంజసం? ఏపీ పోర్టల్కి వెళ్తే అన్ని పట్టుకురండి అంటారు. వాళ్ళు మనుషులు ఉండరు. వీళ్ళంటే వాళ్ళు అంటారు, వాళ్ళంటే వీళ్ళు అంటారు. తీరా కార్మిక శాఖ డిపార్ట్మెంట్కి వస్తే మా దగ్గర ఏమీ లేదు, మీరు కాగితాలు ఇస్తే మీరు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి అంటారు. వాట్ ఈస్ దిస్? ఎక్కడిది లోపాలు? ఒక పక్క ఈ మధ్యకాలంలో నెట్ పని చేయట్లేదు. లేబర్ కార్డు చేయించుకోవాలంటే వాడి దుస్థితి ఎంత భయంకరంగా ఉన్నది అంటే, ఒక నెట్ పని చేయవు, అధికారులు ఉండరు, గుమస్తాలు ఉండరు, ఏమన్నంటే జనాభా లెక్కలు. ఇంకెందుకంటే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ తలుపులేసి మూసుకోండి. ఎప్పటికైనా ఆలోచన చేయండి. అయ్యా కార్మిక శాఖ మంత్రి గారు, మేము ఒక్కటే మనం చేస్తున్నా, కార్మికులందరూ తరపున అనేక సార్లు బాధలు పడుతూనే ఉన్నాం. ఈ రోజుకి వచ్చి కూడా ఏ విధంగానే కూడా మేలుకొల్పు లేదు ఇంతవరకు కార్మికులకి. ఇప్పుడు మరలా ఆధార్ సీడింగ్ అంటున్నారు. అయ్యా, వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మీకు 10,000 రూపాయలు వరాలు ఇస్తామని చెప్పి మొత్తం కార్డు, ఆధార్ కార్డులు అన్ని చెత్త చెదారం అంతా చేయించుకున్నారు. ఆనాడు గుర్తులేదా? మరలా ఇప్పుడు ఆధార్ ఫీడింగ్ అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చెయ్యండి. కార్మిక శాఖ మంత్రివర్యులు కానీ, కార్మిక శాఖ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ, డిప్యూటీ కమిషనర్ గారు కానీ, ఏఎల్ఓస్ కానీ అందరూ కూడా ఈ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే దృష్టిలో పెట్టుకోండి. 2, మరి ఏదైతే కార్మికులకు ఈఎస్ఐ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా ఈఎస్ఐ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే మాకు అనుసంధానంగా ఉన్నాయో ఈఎస్ఐ మంచి చాలా ఉపయోగపడే పరిస్థితి తయారైంది. దీన్ని మరి ఈ మధ్యకాలంలో
ఈ యొక్క లోపల ఉన్న సిబ్బంది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కార్మికులు వెళితే సరైన మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా దానికి సంబంధించిన ఈఎస్ఐ సూపరింటెండెంట్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్మికులకు మరింత భరోసా కల్పించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈఎస్ఐలో కార్మికుడు ఏదైతే ఆపరేషన్ కానీ మరొకటి కానీ మీరు ప్రిఫర్ చేస్తున్నారు పలానా హాస్పిటల్ అని, ఈ హాస్పిటల్కి వెళితే దోపిడీ చేసేస్తున్నారు, నగదు దోపిడీ చేసేస్తున్నారు. ఆ కార్మికుడి నుంచి భయభ్రాంతులకు గురవుతాడు ఆ కార్మికుడు. ఇది ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ చెప్పాలి? ఏ నాయకుడు చెప్పాలి? నాయకుడు చెప్తామంటే నాయకుడు మాట్లాడే పరిస్థితిలో లేరు మాతోటి. ఏమిటి ఈరోజు పరిస్థితి అత్యంత భయంకరంగా ఉన్నది. అలాగే శ్రామిక భవనం ఆగస్టు వచ్చేసిందండి, పుష్కరాలు వచ్చేసిందండి, నిధులు వరాల జల్లు వచ్చేసినాయి, కానీ శ్రామిక భవనం ఇక్కడే ఉంది. ఈరోజు మా పరిస్థితి చూస్తుంటే ఉదయం నుంచి వర్షంలో తడిసి నానిపోయి కార్మికులందరూ వేదన పడే పరిస్థితి తయారైంది. ఇదా రాజమండ్రిలో ఉన్న పరిస్థితి? ఇదా రాజమండ్రిలో ఉన్న దౌర్భాగ్యం? ఇదా రాజమండ్రిలో ఉన్న కార్మికులకు ఉన్న దౌర్భాగ్యమా అని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా పంతాలకి పట్టింపులకి పోకుండా ఈ కార్మికుడికి ఈ యొక్క ఏదైతే నాయకులు ఉన్నారో రాజమండ్రి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఎంపీ గారు అయినటువంటి శ్రీ పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దయచేసి ఈ స్లాబ్ అన్న వేయండి అని మహాప్రభుని 2 చేతులతో వేడుకుంటున్నాం. ఎందువల్లంటే కార్మికుడు చూశారు కదండి, కనీసం డబ్బులు లేని పరిస్థితి తయారైంది. ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పేద ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. మంగళవారం గండపల్లి మండలం బొర్రంపాలెం గ్రామంలో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. బొర్రంపాలెం చేరుకున్న మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి బాబ్జీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి గత 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. గ్రామాల పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి వంటి పథకాలను అందించామని, మిగిలిన ఉన్న హామీలను కూడా తొందరలోనే అమలు చేస్తామని అన్నారు. రోడ్లు, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతులతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బొర్రంపాలెం గ్రామ సోదరిమణులు, సోదరులు, పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరెంతో అభిమానంతో అందులో చక్కని విజనరీ 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి, పాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ రాష్ట్రం అధికారంలో ముందుకెళ్తుంది. దానికి తోడు ఏదో చెయ్యాలి అనేటటువంటి తపంతో ఒక నూతనత్వాన్ని రంగరింపజేసుకుని ఇటు రాజకీయాల్లోని అటు అభివృద్ధిలోని కూడా మార్పు తేవాలని తపన పడేటటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఇక ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోటును తీర్చడానికి వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మన రాష్ట్రం మోడీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయతతో మోడీ గారు కూడా ఎన్నో నిధులు మనకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నాయకత్వంలో ఇవాళ పాలనా వ్యవస్థ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఆయన మన జిల్లా రాజమండ్రిలోనే మహానాడు కార్యక్రమంలో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. సూపర్ 6లో ఏం చెప్పాడు? తల్లికి వందనం, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి కూడా నేను ఇస్తా అన్నాడు. అదే కార్యక్రమాన్ని గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. అమ్మ ఒడి అని చెప్పి
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి నేను ఇస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఒక విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చెయ్యాలి అనేటటువంటి తపనతో పనిచేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకుని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆనాడు నిజంగా అదే విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలనే కోరుకున్నట్టయితే ఒకడికి గొప్పకెళ్ళేలాగా ఇంకొకరిని చదువుకునేలాగా చేసే కార్యక్రమాన్ని చేపట్టడం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం యొక్క విధానం వల్ల సమాజం ఎంత నష్టపోతుందో అనడానికి ఈ ఒక్కటి చాలు. విజ్ఞానం అన్నది ఉన్నప్పుడే ఏ సమాజమైనా సరే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం అందరం కూడా చదువుకుని ఉంటే ఎక్కడుందో ఏ స్థాయిలో ఉందో ఒక్కడితో పేపర్ చదివించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చాలా మంది ఉన్నాం. ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ఈయన కాదు, గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫంక్షన్ ఇస్తానన్నాడు 1000 రూపాయలు పెంచి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తుంటే నేను దాన్ని 3000 ఇస్తానన్నాడు. ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇచ్చిచ్చి 5 సంవత్సరాల్లో ఇచ్చాడు. నిజంగా అవ్వాతాతలను ఆదుకోవాలనుకున్నా, వికలాంగ సోదరుల్ని పరిరక్షించాలనుకున్నా, ఒంటరి మహిళల్ని రక్షించాలనుకున్నా ఒక్కసారిగా ఇవ్వచ్చు కదా. ఏమనుకున్నాడు? ఎక్కువ మంది 60 సంవత్సరాలు పైబడి 70, 80, 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళే పెన్షన్లు ఎక్కువ తీసుకుంటారు. ఒక సంవత్సరానికి కొంతమంది లేచిపోతారు కాబట్టి మన మీద బరువు తగ్గుతుంది అనేటటువంటి ఒక దురాలోచనతో ఈ ఇచ్చే కార్యక్రమం చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? ఇస్తానన్నటువంటి 1000 రూపాయలని కూడా ఏ రోజైతే ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడో రాజమండ్రిలో ప్రజల సమక్షంలో ప్రజా సాక్షిగా చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా అప్పటికి 3 నెలలు అయితే 3 నెలలకి కూడా 3000 వేసి ఇక్కడ 7000 రూపాయలు ఆ నెలలో ఒకే రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. అది నిజమైన సంక్షేమాన్ని కోరుకునేటటువంటి నాయకుడి యొక్క లక్షణం. ఆయన ఓట్లు సంపాదించుకోవడం కోసం మనల్ని ఏదో మబ్బులో పెట్టి మాయ చేసి చేస్తానని అనిపించుకుని మనల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజమైనటువంటి సంక్షేమాన్ని పేదవాడి చేరువకు తీసుకురావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పుట్టిన ప్రతి మనిషిని కూడా పొందాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అంతేకాదు వికలాంగులకి ఏం పెంచుతానని చెప్పలే అవాళ. కానీ ఏం చేశాడండి ఆయన వచ్చిన తర్వాత? వికలాంగులకి 40% ఉన్న పైబడి 50% లోపల ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా 6000 రూపాయలు చేశాడు, 4000 కాకుండా. గత జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4000 ఇచ్చేవాడు కాదా. ఇప్పుడు 3కు 3 వేసి 6 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎదటోడి మీద ఆధారపడకుండా వాళ్ళు బతకాలి, వాళ్ళ యొక్క అవిటితనం అన్నది వాళ్ళకి గుర్తు రాకుండా జీవించగలిగేటటువంటి మనోధైర్యం ఇవ్వాలి. అంతే, అక్కడితో ఆగలే. ఎవరైనా బెడ్ రీడ్ అయి
ఉన్నట్టయితే ఒక మనిషి మీద ఆధారపడి జీవించేటటువంటి అంటే తన దినచర్యలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనారోగ్యవంతులకు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. 10,000. అదే ఇంకా అసలు హీనమైనటువంటి స్థితిలో మంచం మీద కదలలేనటువంటి పరిస్థితుల్లో అన్ని మంచం మీద జరిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, వీడి వల్ల మనకు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది, అందుకు వీడిని మనం పరిరక్షించుకోవాలి అనేటటువంటి ఒక స్వభావాన్ని కలిగించాలి వాళ్ళకని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చాడు. ఇదా నిజమైనటువంటి సంక్షేమం? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందా సంక్షేమం చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట్ జన్మదిన వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవత్ తార్కేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఎస్కేవిటి పాఠశాల ఎదురుగా బోడా వెంకట్ కార్యాలయం సమీపంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, మాజీ అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు లీలావతి సత్యనారాయణ, పీసీసీ సభ్యులు చింతాడు వెంకటేశ్వరరావు, రాజా పండు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శెట్టి ప్రతాప్, నరాల సాయి నంద్ కిషోర్, కేనుగొండ పవన్ దుర్గా, మోర్తా కృష్ణ, బోస్ కుమార్, సంపత్, హర్ష, జాఫర్, రమేష్, హరీష్, శివాజీ, విక్రమ్, వాసు, సురేష్, నాగార్జున, తారకేష్, ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బోడా వెంకట్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు యువ నాయకుడు బోడా వెంకట్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు తలపెట్టాం. అన్నదానం మరియు వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్తో వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. రక్తదాన శిబిరం ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అంచెలంచెలుగా ఇది ఎన్ఎస్ఏ యువ నాయకుడి కింద యూత్ కాంగ్రెస్ నాయకుడిగా జిల్లా కాంగ్రెస్లో పలు పదవులతో ఏఐసిసికి ఏసీసీ పీసీసీ అన్ని పదవులు కూడా ఆయన ఎమ్మెల్యే కింద కూడా నుంచున్నాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆయన ఇన్ని నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతాలతో తొలతోగాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పుగోదావరి జిల్లా బోడా వెంకటనే పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎస్కేవిటి స్కూల్ ఎదురుగా వెంకటనే కార్యాలయంలోని అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అన్నయ్య పుట్టినరోజుకి ఏ ఒక సేవా కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని కానీ, అవయవ దానం కానీ, పిల్లల విషయంలో ఫీజులు కట్టడం కానీ, అలాగే బుక్స్ పంచిపెట్టాలి కానీ ఏ సేవా కార్యక్రమాలతో ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఇలా ఎప్పుడూ కూడా మా అన్నయ్య బాగుండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా జిల్లా జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ అన్నయ్య, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్సీ నాయకులు అందరూ కూడా వందల సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. మా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాటిలైట్ సిటీ గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి, జక్కంపొడి రాజా. ఆదిత్య డిగ్రీ కళాశాలలో పురాతన నాణేలు ప్రదర్శన, కనుమరుగైపోతున్న చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.